టార్గెట్ ఏంటంటే ఏదో విధంగా నిన్ను తప్పు చేపియాలి, నేను బాధలు పెట్టాలి, నువ్వు మనశాంతంగా ఉండకూడదు, నువ్వు కుంగిపోవాలి, ఆత్మహత్యకు ఇది అవ్వాలి, నువ్వు ఈ లోకం విడిస్తే నరకానికి వెళ్ళిపోవాలి. ఆత్మహత్య అంటే అర్థం ఏంటో తెలుసండి. ఆత్మహత్య అంటే ఆత్మనే హత్య చేయటం, చంపేయటం. ఈ ఆత్మ ఎవరిది? దేవునిది. దేవుడిచ్చింది ఆత్మ. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం, మన్నైనది మరలా మట్టికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును అనేది ఉంటుంది. అంటే ఆత్మ ఎవరిది? దేవుడిది. దేవుని ఇచ్చింది. దాన్ని హత్య చేస్తానంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడండి, ఊరుకోడు. నువ్వు బలవంతంగా నీలో ఉన్న ప్రాణాన్ని తీసుకున్నా, బలవంతంగా నువ్వు చనిపోయినా, ఉరిపెట్టుకోదా, లేకపోతే ఇంకో విధంగా ఆ దేవుడిచ్చిన ఆయుష్కాలం పూర్తి కాకుండా చనిపోతే నరకమే. అక్కడ వరకు ప్రయత్నిస్తావు. ఎక్కడ వరకే? నువ్వు చనిపోయే ఆత్మహత్య చేసుకునే వరకు అపవాది ప్రయత్నిస్తావు. తప్పు చేసే వరకు కూడా అంతేనండి. చాలా మంది చూడండి, ఈ రోజున పాపం అనేది, నాకు తెలిసిన విషయాలు, పాపం అనేది అది అపవాది ముందు సంతోషాన్ని, ఆనందాన్ని చూపిస్తాడు. కంపల్సరిగా పాపం చేసేవారు కంపల్సరీ దొరికిపోతారు. దొరికిపోవడంతో ఏం జరిగిద్దంటే ప్రమాదం జరిగింది. అక్కడ గొడవలైనా జరుగుతాయి, తర్వాత పోలీసు కేసులన్నా అయితే, తర్వాత పరువన్న పోయింది, ఏదో కూడా జరిగింది. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? ఎవరు చేస్తున్నారంటే అపవాది. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని నడుచుకున్న ప్రియులోకం పరలోకానికి చేరుతుంది. మరి ఈ విధంగా నెరవేట మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు గారు నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు అందరికీ